హాయ్ ట్వెల్వ్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లో మామిడిలో కలుపు నివారణ ఏ విధంగా చేపట్టాలి అనేది మనం తెలుసుకుందాం. మనకు వర్షాకాలంలో ఈ మామిడి తోటలో మనం చూసుకున్నట్లయితే 2 సార్లు తోట అంతా దున్నడం వల్ల కలుపు అందులో ఉండడమే కాకుండా నేల గుల్లబారి వానీరు అందులోకి ఇంకుతుందండి. ఖచ్చితంగా వానాకాలంలో 2 సార్లు మనం దున్నుకోవాలి. అదేవిధంగా వర్షాకాలం తొలకరి వర్షం వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మనం అజాడి రెక్టిన్ను మనం ఎకరానికి 800 గ్రాములు 240 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. తర్వాత వచ్చే మనకు తుంగజాతి కలుపు, గడ్డి కలుపు అవన్నీ ఉన్నట్లయితే దాని నివారణకు మనం గ్లైఫోసేట్ను 41 SL కలుపు మందును మన లీటర్ నీటికి 8 మిల్లీలీటర్ కలిపి మనం దాంతోపాటు ఒక 20 గ్రాములు అమ్మోనియం సల్ఫేటు, 10 గ్రాములు యూరియా కానీ కలిపి మనం 20 నుంచి 25 రోజుల్లో మనం కలుపుపై మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాని నివారణ చర్య అనేది సక్రమంగా జరుగుతుందండి. ఈ విధంగా మనం మందు వాడేటప్పుడు చిన్న వయసున్న మామిడి మొక్కలు మనం చూసుకున్నట్లయితే వాటి మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉంచాలండి. చీని నిమ్మ కానీ, ద్రాక్ష కానీ, జామ, సపోటా, దానిమ్మ, రేగు, సీతాఫలం పండ్ల తోటలో కూడా మనం చూసుకున్నట్లయితే పై చెప్పిన మందులన్నీ కూడా మనం యాజ్ ఈజ్ వాడేసుకోవచ్చండి. అంతర పంటలు అండి, మనం ఏంటంటే అంతర పంటలు మామిడిలో వేసుకుందాం అని అనుకుంటూ చిన్న సైజు మొక్కల్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లేత తోటల్లో మనం కూరగాయలు తక్కువగా ఎక్కువ పెరిగేటటువంటి బొప్పాయి లాంటి పంటలు అయితే మనం వేసుకోవచ్చండి. మనం అంటు మొక్కలు ఎదిగే వరకు మనం కాయకూరలు లేదా పెసలు, అలసందలు వంటివి కూడా మనం సాగు చేసుకోవచ్చండి. ఒకవేళ బాగా పెరిగిన పెద్ద తోటలో మనం అంతర పంటగా వేసుకోవాలనుకుంటే అల్లం, పసుపు పైర్లను వేసుకోవచ్చండి. మనకు నేలను బాగా నిస్సారం చేసే చెరుకు కానీ, మనకు లేకపోతే పిండి పురుగులు ఎక్కువగా ఆశించే కందిని కానీ, లేదా మొక్కజొన్న కానీ, జింక్ మరియు పొటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డిని మనకు మాత్రం అస్సలు వేయకూడదండి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మనం వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి వేయకుండా జాగ్రత్త పడాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.